అందరికీ నమస్కారం. ఈరోజు మనము 6th క్లాసు డే 5 ఇంగ్లీష్ రెడీనెస్ యాక్టివిటీస్ చూడబోతున్నాము. మై సెల్ఫ్ లెర్నింగ్ అవుట్కమ్స్. స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు యూజ్ అండ్ అండర్స్టాండ్ వొకాబులరీ సచ్ యాజ్ ఐ, ఎల్బో, ఎక్సెట్రా. కన్స్ట్రక్ట్ సింపుల్ సెంటెన్సెస్ సచ్ యాజ్ ఐ హ్యావ్ 2 ఐస్. ఇలాంటివి పిల్లలు బాడీ పార్ట్స్కి సంబంధించి ఐ కానీ ఎల్బో కానీ ఇలాంటి వర్డ్స్ అనేవి నేర్చుకుంటారు. అదేవిధంగా చిన్న చిన్న సెంటెన్సెస్ ఐ హ్యావ్ 2 ఐస్, ఐ హ్యావ్ 2 లెగ్స్ ఇలాంటి సెంటెన్సెస్ పిల్లలందరూ నేర్చుకుంటారు. ఇక్కడ మనకు డిస్కస్ విత్ చిల్డ్రన్ ఆన్ మై సెల్ఫ్. టీచర్ ఆస్క్ ఎ ఫ్యూ రిలవెంట్ క్వశ్చన్స్ అండ్ రైట్ రెస్పాన్సెస్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. పిల్లలందరూ వాళ్ళ యొక్క క్వశ్చన్స్కి సంబంధించి రెస్పాన్సెస్ ఎలా ఇస్తారో అవన్నీ మనం బోర్డు మీద రాయాల్సి ఉంటుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే పిల్లలందరూ వారి యొక్క పేరు చెప్పాలి. హౌ ఓల్డ్ ఆర్ యూ వాళ్ళ యొక్క ఏజ్ చెప్పాలి. వాట్ డూ యూ లైక్ టు డూ నీకు ఏం చేయాలంటే ఇష్టము. ఇలాంటి వీటి క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ బోర్డు మీద రాయాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ వర్డ్స్. ఇయరు, నోస్, మౌత్, ఆర్మ్, లెగ్స్, ఫీట్, టోస్, హెడ్, ఐ, చీక్, స్టమక్, వ్రిస్ట్, థై, ఎల్బో. పిల్లలందరూ ఈ వర్డ్స్ని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ తోటి చదవాలి. నెక్స్ట్ యాక్టివిటీ 2 వచ్చేసరికి రైట్ ద మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ మిస్సింగ్ లెటర్స్ అన్నీ మనము రాయగలగాలి. పిల్లలందరూ చూడండి, చక్కగా నీట్గా హ్యాండ్ రైటింగ్ తోటి రాసుకోండి. ఐ కన్ను, ఈఏఆర్ ఇయర్ చెవి, ఈఎల్బిఓడబ్ల్యూ ఎల్బో మోచెయ్యి, ఎన్ఓఎస్సి నోస్ ముక్కు, ఎఫ్ఓఓటి ఫుట్ పాదం. నెక్స్ట్ ఎఫ్ఏసి ఫేస్ ముఖము, ఎఫ్ఓఆర్ఏహెచ్ఈఏడి ఫోర్ హెడ్ నుదురు, ఎఫ్ఐఎన్జిఆర్ ఫింగర్ వేలు, ఎల్ఈజి లెగ్ కాలు, టిహెచ్ఐజిహెచ్ థై తొడ, టిఓఎన్జియుఈ టంగ్ నాలుక, ఎఫ్ఐఎన్జిఆర్ ఫింగర్ వేలు. నెక్స్ట్ హెచ్ఈఏడి హెడ్ తల, హెచ్ఏఎండి హ్యాండ్ చెయ్యి, టిహెచ్యుఎంబి థంబ్ బొటన వేలు, టిఈఈటిహెచ్ టీత్ పళ్ళు. నెక్స్ట్ పేజీ. యాక్టివిటీ 3 రీడ్ అబౌట్ మార్నింగ్ యాక్టివిటీస్. ఇక్కడ మార్నింగ్ యాక్టివిటీస్ అన్నీ ఇచ్చారు. ఇవన్నీ మనము పిల్లలందరూ చక్కగా పెద్దగా చదవండి. వేకప్, బ్రష్ మై టీత్, read for some time, take a bath, comb my hair, eat breakfast, pack my school bag, go to school. Next activity 4 substitution table. Teacher makes oral practice with children and explains the meaning of sentences. ఇక్కడ మనకు ఐకి వీకి హ్యావ్ వస్తుంది, హీకి షీకి హ్యాజ్ వస్తుంది. ఐ హ్యావ్ 2 ఐస్, ఐ హ్యావ్ 2 ఇయర్స్, ఐ హ్యావ్ 1 నోస్, ఐ హ్యావ్ 10 ఫింగర్స్, ఐ హ్యావ్ 10 టోస్. ఈ విధంగా ఐకి వీ హ్యావ్ 2 ఐస్, వీ హ్యావ్ 2 ఇయర్స్, వీ హ్యావ్ 1 నోస్, వీ హ్యావ్ 10 ఫింగర్స్, వీ హ్యావ్ 10 టోస్. మనకు 2 ఐస్, 2 ఇయర్స్, 1 నోస్, 10 ఫింగర్స్, 10 టోస్ ఉంటవి. ఈ విధంగా మనము చెప్పుకుంటూ వెళ్ళచ్చు. హీ హ్యాస్ 2 ఐస్, హీ హ్యాస్ 2 ఇయర్స్, హీ హ్యాస్ 1 నోస్, హీ హ్యాస్ 10 ఫింగర్స్, హీ హ్యాస్ 10 టోస్. నెక్స్ట్ she has 2 eyes, she has 2 ears, she has 1 nose, she has 10 fingers, she has 10 toes. Activity 5 mind mapping. Body parts, fingers, nose, toes, head, leg. చూడండి, ఇక్కడ బాడీ పార్ట్స్ వచ్చేసరికి మైండ్ మ్యాప్లో ఇయరు, హెయిర్, ఆర్మ్, మౌత్, ఇయరు, హెయిర్, ఆర్మ్, మౌత్, నెక్, లెగ్, ఫుట్, హ్యాండ్, నోస్, ఐ. ఈ విధంగా బాడీ పార్ట్స్ అన్నీ రాసుకోండి.
పెన్సిల్ తోటి లేకపోతే పెన్ను తోటి నిదానంగా రాసుకోండి. హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనము యాక్టివిటీ 6 పిక్చర్ చూసి మనము వర్డ్ చెప్పగలగాలి, రాయగలగాలి. అదేవిధంగా ఒక సెంటెన్స్ చెప్పాలి. థ్యాంక్ యూ.